మహాసేన వాల్యూమ్ 1. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా అనిపించింది అంతే. ఇంకా ఆ మూవీ అయితే మామూలు రాడ్ కాదు, 90mm రాడ్ మూవీ ఇది. రాధా 550 స్టీల్ టీఎంటీ అస్సలు నచ్చలేదు నాకైతే. ఎందుకని డీటెయిలింగ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉండే ఒక చిన్న గ్రామంలో ఒక పవర్ఫుల్ అయిన విగ్రహం ఒకటి ఉంటుంది. అది ఆ ఊర్లో ప్రజలకి ఒక దేవుడిలాగా, అంతేకాకుండా తరతరాల నుంచి వస్తున్న ఆస్తిగా కింద చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఈ విగ్రహాన్ని కొట్టేయాలని 2 గ్రూపులు కూడా తయారవుతాయి. మధ్యలో ఒక కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి దీన్ని కార్పొరేట్ కంపెనీస్కి అమ్మేయాలని కూడా ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా ఈ మూవీలో హీరో అయిన విమల్ ఈ విగ్రహాన్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడు అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎక్కడో తేడా కొడుతుంది సీన్ అని అనిపించింది. సర్లే ఇప్పుడే స్టార్ట్ చేసాం కదా, నెక్స్ట్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందేమో అని అనుకున్నా. బట్ మూవీ వెళ్తున్న కొద్దీ రాడ్ నుంచి అల్ట్రా రాడ్ కింద మారుతూ ఉంటుంది. ఒక ప్రొసీడింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. అసలు ఏమనుకుని తీసారా ఏంటి ఈ మూవీని. ఇంకా మూవీలో యోగి బాబు గారు ఎంట్రీ ఇచ్చాక కొద్దిగా కామెడీ వర్కౌట్ అవుద్దేమో అనుకున్నా. బట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో జస్ట్ స్టూడెంట్స్ గ్రూప్ కి గైడ్ లాగా ఒక స్మాల్ రోల్ లో చేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా విలన్ కింద చేసిన జాన్ విజయ్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు, కానీ స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం వల్ల విలనిజం కూడా పెద్దగా పండలేదు. ఇంకా మన హీరో యాక్టింగ్ అయితే కొన్ని చోట్ల పోయే మూవీకి ఏం చేస్తాంలే అని అనుకుంటూ చేస్తున్నట్టుగా ఉంటుంది యాక్టింగ్. షూటింగ్ సగం కంప్లీట్ అయిపోయాక తెలిసినట్టుంది మూవీ పోద్దని. బట్ ఇంకేం చేయగలం, మూవీ కంప్లీట్ చేయడం తప్ప అని యాక్ట్ చేసినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా మూవీ కూడా ఏదో ఇంట్రెస్ట్ లేకుండా డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒక సీన్ కూడా న్యాచురల్ గా అనిపించదు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి సీన్స్ అనేవి. మూవీలో కొంతమంది అడవి మనుషుల్లాగా గెటప్స్ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే అసలు ఎవర్రా మీరంతా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కరు కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు ఆ గెటప్ కి. మేకప్ కూడా అస్సలు బాగలేదు. ఇంకా ఆ మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఏదో ఉన్నాయి, అలా పెద్ద ఏం నచ్చలేదు నాకు. ఇంకా ఎడిటింగ్ గురించి మాట్లాడుకుంటే ఏదో సీరియల్ ఎడిటింగ్ లా అనిపించింది. విఎఫ్ఎక్స్ కూడా చాలా క్లమ్జీగా ఉంటాయి, అస్సలు బాగలేవు. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఈ మూవీని చూడమని అయితే నేను అస్సలు రికమెండ్ చేయను. ఈ మూవీ జస్ట్ వాల్యూమ్ 1 మాత్రమేనంట. వాల్యూమ్ 2 కూడా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. ఇదే 90mm రాడ్ అయితే అది 180mm రాడ్ అయి ఉంటుంది. మహాశక్తిశాలి. ఇంకేం తెస్తారులే నెగిటివ్ టాక్ వచ్చాక మూవీకి. ఇంకా ఒకవేళ మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.